41 వీక్స్ 41 మాస్టర్స్ చెప్పినటువంటి టాపిక్స్ పత్రిజ్ గారు ఏవైతే చెప్పాడో పత్రిజ్ గారు చెప్పిన సబ్జెక్ట్లే మనం చెప్పుకుంటున్నాం. ఆ టాపిక్ పేరే ఆనందంగా ఉండాలంటే. ఇటు మనకి శరీరం కనపడే దేహం ఉన్నది, ఈ దేహాన్ని నడిపించేటువంటి మనసు ఉన్నది, ఆ మనసును నడిపించే బుద్ధి ఉన్నది, ఈ మూడింటిని నడిపించే ఆత్మ ఉన్నది. ఈ నాలుగు మనం అందచేయాలి. శరీరం ఏం కోరుతుంటుంది? సుఖాన్ని కోరుతుంటుంది. మనస్సు ఏం కోరుతుంటుంది? సంతోషంగా ఉండాలని కోరుకుంటుంటుంది. సంతోషంగా ఉండాలంటే అది శాంతిగా ఉన్నప్పుడే అది సంతోషంగా ఉంటుంది. బుద్ధి ఏం కోరుతుంటుంది? బుద్ధి కూడా బుద్ధి మాంద్యత తొలగించుకొని బుద్ధి వికసించి ఉన్నప్పుడే మనము ఆ బుద్ధి ద్వారా సరైన నిర్ణయాలు తీసుకుంటాం. బుద్ధి వికసించి ఉండాలి. బుద్ధి వికాసము, దాని వికాసం కావాలి. శరీరానికి సుఖం కావాలి, మనస్సుకు సంతోషం కావాలి, బుద్ధికి వికాసం కావాలి, ఆత్మకు ఆనందం కావాలి. ఆత్మ ఆనందంగా ఉంటే మిగిలిన మూడు సవ్యంగా ఉంటాయి. అందుకే ఆత్మను పోషించుకోవాలి. ప్రతిరోజు ఆత్మకు అందచేస్తూ ఉండాలి. దేహానికి ఎలాగైతే 3 పూట్ల ఆహారం ఇస్తామో అలాగే ఆత్మకు కూడా ఆహారం ఇవ్వాలి. అట్లీస్ట్ ఒక 2 టైమ్స్ అన్న ధ్యానం చేయండి అంటాడు పత్రిజ్ గారు. ధ్యానం ద్వారా ఏమొస్తుంది? విశ్వమయ ప్రాణశక్తిని స్వీకరిస్తాం. మనసు శూన్యమైన స్థితిలో ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి విశ్వమయ ప్రాణశక్తి అపారంగా మన బ్రహ్మరంధం నుండి మనలోకి ప్రవేశిస్తుంది. అది ఆహారం, భౌతికమైన ఆహారం కాదు. దానికి కావాల్సింది సూక్ష్మంగా శక్తి ఆహారంగా స్వీకరిస్తుంది. కాబట్టి మనం ఈ సృష్టిని ఒకసారి పరిశీలిస్తే మనకి ఎన్నో డౌట్స్ వస్తాయి. ఎందుకు సృష్టికర్త ఇలా సృష్టించాడు? ఒక మానవులనే కాదు, 84 లక్షల జీవరాశులను సృష్టించాడు అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. మా అన్ని జీవరాశులు ఎందుకు సృష్టించాడు? ఒక మానవుని సృష్టిస్తే పోదాం. అలాగే ఈ సృష్టి యొక్క పరిణామక్రమం ఏ విధంగా సాగుతుంది? సృష్టికర్త ఎవరు? ఆయన ఎక్కడుంటాడు? ఇవన్నీ ప్రశ్నలు మనలో ఉదయించి యుగాల నుండి అనేక మంది మాస్టర్స్, యోగులు, ద్రష్టలు, మహర్షులు, జ్ఞానులు ఎన్నో రకాల సాధనలు చేసి, ఎన్నో పరిశోధనలు చేసి వారందరూ ఒకే విషయాన్ని తెలుసుకున్నారు. ఎందుకు మానవుడు ఈ దేహంలోకి వస్తున్నాడు, ఈ లోకంలోకి? ఒకే ఒక లక్ష్యం, అందరి లక్ష్యము ఒకటే, ఆనందంగా జీవించడం కోసమే వస్తున్నాం. కానీ మనకి ఒక ప్రత్యేకత మనకిచ్చాడు, ఒక బుద్ధిని ఇచ్చాడు. ఆ బుద్ధి ద్వారా ఆ విచక్షణ జ్ఞానంతో నువ్వు జీవించు. ఇక్కడ పత్రిజీ గారు ఒక 5 సూత్రాలు చెప్పారు. మీరు ఆనందంగా ఈ లోకంలో జీవించాలంటే ఈ 5 సూత్రాలు పాటించండి అని చెప్పేసి ఆచరించండి ప్రతిరోజు. ఏంటి 5 సూత్రాలు? 1, పాజిటివ్ దృక్పథంతో జీవించండి. బుద్ధుడు చెప్పాడు కదా, సరి అయిన దృక్పథము అన్నాడు. 2, కాల వినియోగం. 3, పుస్తక పఠనం, ఆధ్యాత్మ గ్రంథాలు, ప్రపంచ గ్రంథాలు కూడా చదవాలి. 4, మిత్రత్వం నెరపాలి, సకల చరాచర సృష్టితో మిత్రత్వం నెరపాలి. 5, ప్రతిరోజు నిర్ణయం తీసుకోండి. ఒక నిర్ణయము అన్న సూత్రం చెప్పాడు. దాని గురించి వివరించుకుందాం. మొట్టమొదటిది ఏంటి? పాజిటివ్ దృక్పథం. ఏదైనా ఒక పని చేసినప్పుడు మనం పాజిటివ్గా చేయొచ్చు, నెగిటివ్గా చేయొచ్చు. నెగిటివ్గా చేస్తే మీలో శక్తిని త్వరగా కోల్పోతారు. ఎప్పుడు పాజిటివ్ దృక్పథం. బుద్ధుడు చెప్పాడు,
మొట్టమొదటి సూత్రం అష్టాంగ యోగంలో మొట్టమొదటి పాయింట్ ఏం చెప్పాడు? సరి అయిన దృక్పథము అన్నాడు. సరి అయిన అంటే ధర్మంలో ఉన్నట్టు. సరి అయిన పదానికి అర్థం మనం తీసుకుంటే ధర్మము అంటే నువ్వు ధర్మయుక్తంగా నీ దృక్పథాలు ఏర్పరచుకోవాలి. మనకి ఎన్ని కాలాలు ఉన్నాయి మరొకసారి వివరించుకుందాం. ఎన్ని కాలాలు ఉన్నాయి? భూత, భవిష్యత్, వర్తమానము. భూతకాలం అంటే జరిగిపోయిన కాలం, భవిష్యత్ అంటే రాబోయే కాలం, వర్తమానం అంటే ప్రజెంట్. బ్రహ్మర్షి పత్రేజ్ గారు ఒకసారి క్లాప్స్ కొడుతూ, అలాగే సదానంద గారికి క్లాప్స్ కొడుతూ, మరి ఆయన చెప్పిన క్లాస్ గురించి మనం చెప్పుకుంటూ మరి ఆయన కృతజ్ఞత చెప్పకపోతే ఎలా? కాబట్టి మొట్టమొదటి సరి అయిన దృక్పథము అంటే ఉన్నది 3 కాలాలు: భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు. నిజంగా భూతకాలం ఉన్నదా అంటే నిన్న ఉన్నదా? ఇప్పుడు భవిష్యత్ అంటే రేపు ఉన్నదా? ఇప్పుడు ఉన్నది ఏంటి? వర్తమానం. కాబట్టి వర్తమానమే భగవంతుడు మనకు అందించడం ఒక ప్రజెంట్ ఈజ్ ఏ ప్రజెంటేషన్ అన్నాం. ప్రజెంట్ ఈజ్ ఏ ప్రజెంటేషన్ అంటే ఎవరైతే వర్తమానంలో జీవిస్తుంటారో అంటే ఈ రోజే కాకుండా ఈ క్షణంలో జీవించేవాడే ఒక ఎన్లైటెడ్ మాస్టర్. అది సామాన్యమైన విషయం కాదు. ఒకసారి మనం పరిశీలించండి, మన మనసును ఒకసారి చెక్ చేసుకోండి. మన ఆలోచనలు ఎప్పుడూ గతం గురించి ఆలోచన చేస్తుంటాం, బాగా గమనించుకోండి. లేదా భవిష్యత్తు గురించి ఆందోళన పడుతుంటాం. జరిగిపోయిన విషయాల గురించి నిన్న ఈ విధంగా జరిగింది, జరగకూడదు జరిగింది, మరి జరుగుతుందేమో రేపు. భూతకాలం గురించి భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తుంటే నేను ఎప్పుడు వర్తమానం గురించి మన మనసు ఎప్పుడూ ఆలోచన చేయదు. ఎందువల్ల అంటే ఈ మనసుకు ధ్యానం అన్న శిక్షణ లేదు. మనం ఆ దారిలో ఉన్నాం, ఆ శిక్షణలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇటు వర్తమానంలో జీవించడమే సరి అయిన దృక్పథము. అలాగే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? ఒక రామాలయం వెళ్ళి మీరు పూజిస్తూ ఉన్నారు. నిజంగా భగవంతుడు ఎక్కడున్నాడు అంటే మన ఉపనిషత్తులు ఏం చెప్తాయి? సర్వం కల్విదం బ్రహ్మ. సకల చరా సృష్టి అంతా ఆ భగవంతుడే వ్యాపించు, ఆయన యొక్క శక్తితోనే నింపబడి ఉంది. ఆయన లేని స్థలము ఎక్కడా లేదు. అది సరి అయిన దృక్పథం. సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి ఈ సృష్టికర్త యొక్క శక్తిని మనం పరిమితం చేయకూడదు. కానీ ఈ సృష్టి అంతా ఆవహించి ఉన్నాడు అనేది సరి అయిన దృక్పథం. సరికాని దృక్పథాలతో మనం జీవిస్తూ ఉన్నాం. మరి ఆ సరికాని దృక్పథాలు తీసేయాలి కదా. డస్ట్బిన్లో వేస్ట్ ఉంది, ఆ వేస్ట్ అంతా తొలగిస్తే ఏదైనా పదార్థం అందులో వేసుకోవచ్చు. కాబట్టి సరికాని దృక్పథాన్ని తొలగించి సరైన దృక్పథాలను ఏర్పరచుకోవాలి. కాబట్టి సరైన తాళంలోకి సరైన కీ పెడితేనే కదా తాళం తెరుచుకుంటుంది. కాబట్టి ఎవరికి వాళ్ళ దగ్గరే ఉంది. అంటే ఎవరి శ్వాస వాళ్ళ దగ్గరే ఉందా లేదా? అందుకే నేను నీ గురువుని కాదయ్యా అంటాడు ఆయన. ఈ గడ్డమోడు నా నీ గురువు కాదు అంటాడు. అంటే ఆయన తగ్గించుకుంటాడు. కానీ నీ శ్వాస నీ గురువు, నా శ్వాస నా గురువు. మనందరి శ్వాస మనందరి దగ్గర ఉంది. అలాగే ఇంకా ఏమైనా ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు? మనం సరైన దృక్పథాల గురించి చెప్పుకున్నప్పుడు ఇంకొక విషయం చెప్పుకున్నాం. ఏదైనా ఒక పని చేయాలి, ఒక బ్యాంక్కే వెళ్ళాలని చెప్పేసి మీరు బయలుదేరారు, ఏదో లోన్ విషయం ఏదో. మీరు కాలు బయట పెడితేనే ఓ పిల్లి అడ్డు వచ్చింది.
మీరు ఆ పని చేసుకోవడానికి వెళ్తారా, వెళ్ళరా? అంటే ధ్యానం చేయకముందు ఏదో అపశకునంగా భావించి మరి వెనక్కి వస్తారు, ఇంకోసారి వెళ్దాంలే అని చెప్పి. అవునా కాదా? ఇది సరికాని దృక్పథమే కదా. సరైన దృక్పథం ఏంటి? ఆ పిల్లి అడ్డొచ్చినా కూడా నువ్వు వెళ్ళగలగాలి. ఎందుకంటే మమాత్మ సర్వభూతాత్మ అని చెప్పేసి సత్యం మనం గ్రహిస్తూ ఉన్నాం. మన అనుభవం ద్వారా తెలుసుకోకపోయినా పత్రిక ద్వారా తెలుసుకున్నామా లేదా? మమ ఆత్మ సర్వభూతాత్మ, నాలో ఉన్న ఆత్మే సకల జీవుల దేహాల్లో వ్యాపించి ఉన్నది అన్న వాస్తవాన్ని మనము పత్రిక ద్వారా తెలుసుకున్నాం. మరి ఆ పిల్లిలో కూడా ఉన్నాడు కదా భగవంతుడు. మరి భగవంతుడే అడ్డు వచ్చినప్పుడు అది అపశకనం ఎలా అవుతుంది? కాబట్టి మమాత్మ సర్వభూతాత్మ అనేది సరైన దృక్పథం. ఇలాంటివి మనం చెక్ చేసుకుంటూ పోతే ఉదయం లేచి రాత్రి పడుకున్న ఎన్నో సరికాని దృక్పథాలతోనే మనం జీవిస్తూ ఉన్నాం. ఎంత ధ్యానం చేసినా అది అదే, ఇది ఇదే అంటాం. అది ఎట్లా అవుతుంది? అది ఇది ఒకటే. ఎందుకు ఇంతసేపు కూర్చున్నాం ఇక్కడ? ఏదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు, శ్రవణం చేస్తూ ఉన్నారు, ఇంటికి వెళ్ళి మననం చేసుకుంటున్నారు. నిధిధ్యాసన సాక్షాత్కారము అని చెప్పేసి 4 విషయాలు చెప్పాడు. అయితే అనుభవం ఏదైనా పరోక్ష జ్ఞానమే. పత్రి చెప్పినా ఎవరు చెప్పినా పరోక్ష జ్ఞానమే, అదే వింటాం. మరి దాన్ని ప్రత్యక్షంగా మలుచుకోవాలి కదా. ఒక చీకటి గదిలో లైట్ లేదు, దీప బొమ్మ తీసుకుపోతే లైట్ వస్తుందా? పరోక్ష జ్ఞానం అనేది దీప బొమ్మ లాంటిది. ఒక చిరు దీపాన్ని తీసుకుని వెళ్తే ఆ చీకటి అంతా పటాపంచలవుతుంది ఒక క్షణకాలంలో. ఆ చిరు దీపమే అనుభవ జ్ఞానం. అది మనం సంపాదించుకోవడానికి సాధన చేస్తూనే ఉండాలి, లోనికి వెళ్ళాలి. రమణ మహర్షి గారు చెప్పారు, ఇంకా లోనికి వెళ్ళు అని చెప్పాడు. ఆ లోతులు అంతరంగాల్లోకి వెళ్తే కానీ చేయంగా తలప తనకు ముక్తి కలుగు, బాహ్యరంగమందు భాషింపదెలినా అన్నాడు. చేయంగా నీకే ముక్తి లభిస్తుంది. ఒకే రోజుకి, ఒక వారానికే, నెల రోజులకే, సంవత్సరానికే రాదు. దాదాపుగా 30 సంవత్సరాలు 30 పత్రిజీ వెంట తిరిగినా కూడా మన ఆలోచన విధానం మారదు, మన మాట తీరు మారదు, మన వ్యవహార శైలి మారదు. ఏం చేస్తాడు? చూస్తున్నట్టు ఉంటాడని. ఏం చేస్తాడు? అన్నీ తెలుస్తుంటాయి ఆయనకి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఈ ధ్యానంలో పర్ఫెక్ట్ కావాలంటే చేస్తూనే ఉండాలి. చేయాలి అని చెప్పేసి కర్తాల్లో చెప్పాడు స్టేజ్ మీద. ధ్యానం జీవిత పర్యంతం చేస్తూనే ఉండాలి. చేయాలని చెప్పేసి ఏదో కొద్ది కాలం చేసి వదిలేస్తే ఏం ప్రయోజనం లేదు. పాము పట్ట మాట ఆడుకున్నాం కదా మనం. మధ్యలో చిన్న పాములు మింగుతాయి. మింగినప్పుడు వెనక్కి వస్తామా లేదా? ఒక నెల రోజులు ధ్యానం చేయకపోతే మీ శక్తి తగ్గిపోతుంది. ఒక చిన్న పాము మింగినట్టు. ఆఖరిలో 99వ మెట్టు మీద పెద్ద పాము ఉంటుంది. ఆ పాము మింగితే బ్యాక్ టు ద పెవిలియన్. క్రికెట్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు పత్రిజీ గారు. ఇక్కడ సరైన పాజిటివ్ దృక్పథం అన్న విషయం చెప్పడానికి క్రికెట్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు. ఒక బ్యాట్స్మెన్ ఈరోజు సెంచరీ చేయాలని వెళ్తాడు ఫీల్డ్లోకి. వెళ్ళిన వెంటనే వాడు బౌలర్ వైడ్ బాల్ వేస్తే దాన్ని టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అవుట్ అయిపోతాడు, డక్అవుట్. అంటే సెంచరీ చెయ్యాలనుకున్నవాడు 0కే అవుట్ అయ్యి పెవిలియన్ దారి పట్టాడు. వాడు బాధపడితే ఎలా ఉంటుంది? నేను అవుట్ అయినాను అంటే దుఃఖం కలుగుతుంది. అంటే నెగిటివ్ మార్గంలోకి వెళ్తే నాకు దుఃఖమే కలుగుతుంది. పాజిటివ్ దృక్పథంతో నువ్వు ఆలోచన చేయాలి.
సరే, నేను ఈరోజు ఒక పాఠం నేర్చుకున్నా. ఎప్పుడూ వైట్ బాల్ని నేను వదిలిపెట్టాలి, దాన్ని టచ్ చేయకూడదు. ఆ తప్పు సవరించుకుంటున్నా. ఒక పాఠం నేర్చుకున్నా ఈరోజు. ఇంకోసారి ఆ నెక్స్ట్ గేమ్స్లో వైడ్ బాల్ టచ్ చేయకూడదని చెప్పేసి ఒక పాఠం నేర్చుకున్నా అన్నప్పుడు మనకి దుఃఖం కలగదు. ఒక పాఠం నేర్చుకున్నప్పుడు ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుందా లేదా? బట్ ఎప్పుడు ఏ పని చేసినా కూడా 2 యాంగిల్స్ ఉంటాయి, నెగిటివ్ వే, పాజిటివ్ వే. కాబట్టి ఎప్పుడు పాజిటివ్ వేలోనే మనము వెళ్తూ ఉండాలి. అప్పుడు మన జీవితం ఆనందమయం అవుతుంది అని చెప్పాడు. రెండవది కాల వినియోగం. చాలామందితో వింటుంటాం, నీకు టైం పాస్ ఎలా అవుతుంది? టైం పాస్ అంటే టైం వృధా ఎలా అవుతుంది అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు కదా బయటకు వెళ్ళినారు. ఇప్పుడు మనం టైం పాస్ పనులు చేయకూడదు. ఈ ప్రపంచంలో కాలం ఎంతో విలువైనది, వెల కట్టలేనిది కాలం. ఒక వ్యక్తి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఆరోగ్య సూత్రాలు పాటించి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ధనాన్ని పోగొట్టుకున్నవాడు కష్టపడి ధనం తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ జరిగిపోయిన కాలం తిరిగి రాదు, ఇది అసంభవం. అందుకే ఆది శంకరాచార్యుల వారు చెప్పారు, దినయామిన్యౌ సాయం ప్రాతః శశిర వసంతౌ పునరాయాతః కాలక్రీడతి గచ్చత్యాయు తదపి న ముంచ్యాత్యాస వాయు అని చెప్పాడు. కాలం పరుగులు తీస్తోంది. ఎంత ఫాస్ట్గా జరిగిపోతుంది. అప్పుడే నెల వచ్చిందా? మనకి టెన్షన్, రెంట్ పే చేయాలి కదా. పరుగులు తీస్తుంది కాలం. దినయామన్యౌ సాయం ప్రాతః. దినం వస్తుంది, మధ్యాహ్నం వస్తుంది, రాత్రి వస్తుంది. ఇవి ఫాస్ట్గా నడుస్తూనే ఉన్నాయి. అలాగే శిశిర వసంతో పునరాయాతః. శిశిర ఋతువు, వసంత ఋతువు, శరదృతువు, ఋతువులు ఉన్నాయి కదా. ఒకదాని వెనక ఒకటి వస్తూనే ఉన్నాయి కదా. వెనకది ముందుకు వస్తుందా? ఎంత చక్కగా నడుస్తుంది చూడు సృష్టి. తద్వారా మన ఆయుష్ క్షీణిస్తుంది. మనమేం బర్త్డేలు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఒక సంవత్సరం నువ్వు చావుకు దగ్గరయ్యావు, బాధపడాల్సిన విషయం. మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి బర్త్డేట్ని సెలబ్రేట్ చేసుకుంటాం, డెత్ని కూడా సెలబ్రేట్ చేసుకో అన్నాడు ఓషో రజనీస్. డెత్ ఈజ్ సెలబ్రేషన్, సెలబ్రేట్ ఇట్ అన్నాడు. అంత ఈజీనా? ఇంట్లో ఒక వ్యక్తి మనకి ఉన్నట్టుండి ప్రాణాన్ని కోల్పోయాడు అనుకోండి, భర్తనో భార్యనో, ఎలా ఉంటుంది? దాదాపు 50-60 సంవత్సరాలు కలిసిమెలిసి జీవించి ఉన్న క్షణంలో మాయమైపోతే ఎలా ఉంటుంది? తుది శ్వాస వదులుతానే ఏం చేస్తాము మనం? 2 పనులు చేస్తాం, ఒకటి కాల్చడమో, 2 పూడ్చడము. 24 hours ఆ బాడీ నిర్జీవంగా కనపడుతుంటుంది, జీవం ఉండదు. కానీ ఎంతకాలం మనం పెట్టుకుంటాం? కాబట్టి మన శరీరంలో ఉన్నట్టే ఆ డిటాచ్ కావాలి. ఓషో రజనీష్ గారు, ఎక్కడ పుస్తకంలో చదివాను, రజనీష్ గారు వాళ్ళ ఊర్లో ఎవరు చనిపోయినా కూడా ఆ శవం వెంట వెళ్ళి ఆ ఖననం అయిపోయిన తర్వాత మరి తిరిగి ఇంటికి వచ్చేవాడు. మీరు బాగా గమనించండి, ఆ డెడ్ బాడీ ఎవరిదైనా కావచ్చు, గమనించండి, మీలో ఎంతో రియలైజేషన్ వస్తుంది. చిన్నతనంలో నాకు ఆ భావాలు కలిగేటివి. ఎవరో సంబంధం లేదు, ఎవరో చనిపోయి ఉంటారు, నాకు థాట్స్ వచ్చేటివి. ఏంటి
ఇంతకాలం బాగా అన్ని పనులు చేశాడు ఆ శరీరం ద్వారా, చనిపోయాడు అంటున్నారు. మరి లోన ఉన్న వ్యక్తి ఎక్కడ వెళ్ళాడు అనే క్వశ్చన్ రైజ్ అయ్యేది చిన్నతనంలోనూ. మరి దానికి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు? దాని గురించి ఆలోచన చేసి కొన్ని రోజుల తర్వాత మెంటల్ ఎక్కుతుందేమో అని చెప్పేసి నేను బయటకు వచ్చేసాను. కాబట్టి అలాగా ఆ తపనలో ఉన్నాం కనుక పత్రిజీ గారు 1993లో వెతుక్కుంటూ వచ్చాడు అనంతపూర్కి. ఇక్కడ కలవడం జరిగింది. ఇక్కడి కాలము ఎంతో విలువైనది. టైం పాస్ పనులు చేయకూడదు, టైం యూజ్ పనులు చేసుకోవాలి. కాలాన్ని ఎప్పుడు సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి, దుర్వినియోగం చేయకూడదు. తదపిన మంచిగా త్యాస వాయు అన్నాడు. అయినా కూడా ఈ మానవుడు తుది శ్వాస వదిలే టైం వచ్చినా కూడా దురాశ వదలకుండా జీవిస్తున్నాడు ఈ మానవుడు, ఈ వెర్రి మానవుడు అంటున్నాడు. హెచ్చరిక చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఎప్పుడు కాలాన్ని దుర్వినియోగం చేయవద్దండి, సద్వినియోగం చేసుకోండి. నెక్స్ట్ పాయింట్, పుస్తక పఠనం. జనరల్గా అందరూ చేస్తుంటారు, నేను కూడా చేశాను. 10th క్లాస్ పరీక్షలు అయిపోతానే మనం ఏం చేస్తాం, పుస్తకాలను తీసి ఇంకా ఏదో బరువైనట్టు అట్టవ మీద ఎక్కిచ్చేస్తాం. ఇంకా మనకి ఏ పుస్తకాలతో పనే లేదు అని చెప్పేసి ఆ విధంగా మనము పుస్తకం పత్రిజీ గారు ఎంత గొప్పగా చూసేవాడంటే ప్రతి పుస్తకం ఆయనకు ఒక మాస్టర్గా చూసేవాడు. ఆ పుస్తకం ఎంతో హాయిని ఇస్తుంది ఆ పుస్తకం చదివితే. ఎస్పెషలీ స్పిరిచువల్ బుక్స్. ప్రపంచ జ్ఞానం కానీ ప్రాపంచిక పుస్తకాలు చదవాలి. మరి ఆత్మజ్ఞానం కావాలంటే ఆత్మజ్ఞానం సంబంధించిన పుస్తకాలు ఒక భారతదేశంలో పుష్కలంగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కేరళ వెళ్ళాము, ఒక లైబ్రరీకి వెళ్ళాము. ఆదిశంకరాచార్యుల వారిలో తల్లిగారి ఊరికి వెళ్ళాం. అక్కడ ఒక లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీ వెళ్తే ఎన్ని పుస్తకాలు, దీన్ని మూడు రెట్లు 4 రెట్ల బిల్డింగ్ ఉంటుంది, అన్నీ పేర్చినారు సెల్ఫ్లో. ఒక్క లైబ్రరీలోనే ఇన్ని పుస్తకాలు ఉన్నప్పుడు ఈ పుస్తకాలని చదివితే మనం ఎన్నో వందల జన్మలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అన్నీ కూలంకుషంగా మనం అధ్యయనం చేయాలంటే. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని పుస్తకాలు ఉంటాయి. మరి ఒక్కొక్క మహనీయుడు ఊరికే రాశారా? భగవద్గీత ఎందుకు రాశారు? వేదవ్యాసుల వారు అధ్యయనం చేయాలి. సాక్షాత్ భగవంతుడు మనకు అందించిన జ్ఞానం త్రూ వేదవ్యాసులు. ఇతరులకి నువ్వు హాని చేయవద్దు, హాని చేస్తే నీకు పాపం అంటుతుంది. వాళ్ళకి మేలు చేసావు, నీకు పుణ్యం వస్తుంది. కాబట్టి ఈ రెండే నయం. అంటే ఈ రెండింటికి అతీతమైన స్థితికి వెళ్ళాలి. పాపాన్ని పుణ్యాన్ని రెండింటినీ త్యజించాలి అని పత్రిజీ చెప్తాడు. కీర్తనలో కూడా వస్తుంది, తెగదు పాపము తీరదు పుణ్యము, నగి కాలము నాటకము. రెండు సంఖ్యలే, పాపము సంఖ్యలే, పుణ్యము సంఖ్యలే. కనీసం మనం పాపం చేయకుండా పుణ్యం చేసే ప్రయత్నం మనం చేద్దాం. ఆ పుణ్యకారాలు అనిపించడానికి మళ్ళీ శరీరంతో వస్తాం ఈ లోకానికి, ఎక్కడికి పోము. ఎందుకంటే మీరు చేసిన పుణ్యమే కదా, మీరే ఖర్చు పెట్టాలి ఇక్కడ. కాబట్టి మీరే రావాలి. కాబట్టి పుస్తక పఠనం చదువుతున్నాను. పత్రిజీ గారు ఆఖరి శ్వాస వరకు, ఆఖరిలో ఆయన చదివిన పుస్తకం ఏంటంటే థింకింగ్ అండ్ డెస్టినీ. చాలా అద్భుతమైన పుస్తకము, ట్రాన్స్లేట్ చేశారు. నేను మీకు దొరికితే చదవండి. ఆయన వెస్టర్న్ బుక్స్ చాలా ట్రాన్స్లేట్ చేయించాడు. చాలా అద్భుతమైన పుస్తకాలు. మిలారపా గురించి చదివారా పుస్తకం? మిలారపా జీవిత చరిత్ర. గురువు గారి పేరు ఏంటి? మార్పా. మిలారపా శిష్యుడు. మార్పా గారిని మీరు ఆ పుస్తకం చదివితే పత్రిజీ మార్పా లాంటి గురువు. మరి సరైన పిరమిడ్ మాస్టర్ ఎవరంటే మిలారపా. ఆ పుస్తకం చదవాలి.
ఎన్ని కష్టాలు పెడతాడు ఆ శిష్యునికి. ఒక ఇల్లు కట్టమంటాడు, ఆ స్లాబ్ లెవెల్కి వచ్చినాక మళ్ళీ పడగొట్టేసే అంటాడు, మళ్ళీ కట్టు అంటాడు. ఈ విధంగా ఎన్ని సమస్యలు. లాస్ట్కి భార్య సపోర్ట్ చేస్తుంది. ఆ మార్పగారు లేని టైంలో వాడిని పిలిపించి, రే ఇంకెవరు గురువులు దొరకలేదు నీకు, ఈ గురువు దగ్గరే నువ్వు సేవ చేయాలా, వేరే గురువు దగ్గర వెళ్ళిపో అని చెప్పేసి సహాయం చేస్తుంది, ధనం ఇచ్చి వెళ్ళిపో అని చెప్పేసి. కానీ వెళ్ళడు. నాకు సరైన గురువు ఈయనే, ఎందుకంటే నేను గతంలో ఎన్నో పాపాలు చేశాను, అవన్నీ ప్రక్షాళన చేసుకోవడానికి ఆయన అవకాశం కల్పిస్తున్నాడు నాకు. అంటే ఆ గురువుకు తెలుసు వీడు సరైన శిష్యుడు అని తెలుసు, ఈ శిష్యునికి తెలుసు ఆయనే నాకు సరైన గురువు అని తెలుసు. కాబట్టి మనం కూడా పత్రిజీ గురువులాగా తయారు కావాలంటే, మనం ఒక బెస్ట్ పిరమిడ్ మాస్టర్గా తయారు కావాలంటే 18 ఆదర్శ సూత్రాలు ప్రతిరోజు అమలుపరచాలి, ఆచరణలో పెట్టాలి. అప్పుడే బెస్ట్ పిరమిడ్ మాస్టర్. పిరమిడ్ మాస్టర్లంతా గ్రేట్ మాస్టర్స్ అంటారు ఆయన. మనమేమో ఉబ్బిపోతుంటాం, గ్రేట్ మాస్టర్ అన్నాడు కదా అని చెప్పేసి. మరుక్షణం ఏమంటాడు, బుద్ధుడిలాగా జీవించిన వాడే పిరమిడ్ మాస్టరు అంటాడు. బుద్ధుడిలాగా జీవించాలంటే అంత ఈజీనా? బుద్ధుడు ఆయన సాధన చేసి అనేక సాధన చేసి 6 సంవత్సరాలు అనేక సాధన చేసి తనకు తానుగా తెలుసుకున్నదే ఈ యొక్క ఆనాపానసతి, ఈ శ్వాస వ్యత్యాస తనకు తానుగా తెలుసుకొని తను బుద్ధుడయ్యాడు. బుద్ధుడైన తర్వాత మరి తన రాజ్యానికి వస్తాడు. రాజ్యానికి వస్తే తండ్రి ఎంతో సంతోషిస్తాడు, అబ్బా నా కొడుకు వచ్చాడు, ఈ పీఠం మీద కూర్చుంటాడు, ఇంకా నా బరువు బాధ్యతలను తగ్గిస్తాడు వీడు అని చెప్పేసి ఎంతో ఆనందిస్తాడు. రావయ్యారా, నీకోసం వెయిట్ చేస్తున్నారా, కూర్చుందిరా అంటాడు. ఏంటి కూర్చుండేది? అప్పుడు పోయినవాడు కాదు, ఇప్పుడు తిరిగి వచ్చిండేది. అప్పుడు విత్తనంగా వెళ్ళాను, ఇప్పుడు మహావృక్షంగా ఇక్కడ వచ్చాను. అంటే ఒక బుద్ధుడుగా వచ్చాను ఇక్కడికి, పలకరిద్దామని వచ్చాను, అంతేగాని రాజ్యాన్ని పరిపాలించాలన్న ఉద్దేశంతో నేను రాలా. చూడండి ఎంత తునప్రాయంగా వదిలేశాడు ఆయన. ఈరోజు ఒక అధికారం ఇస్తానంటే ఎంత వెంపర్లాడతాం మనం, అవునా? అది ఓ పిరమిడ్ మాస్టర్ అంటే ఓ బుద్ధుడిలాగా మనం జీవించాలి. పుస్తక పఠనం ప్రతిరోజు కనీసం ఒక 2 గంటలు 3 గంటలు పుస్తకాలు చదవాలి. బుద్ధుడు ఎలా జీవించాడో మనం తెలుసుకోవాలంటే మనం ధ్యానం చేసి బుద్ధుని రప్పించుకొని ఆయన ద్వారా తెలుసుకునేపాటికి సంవత్సరాలు గడిచిపోతాయి. ఆయన బుద్ధుని యొక్క జీవిత చరిత్ర చదివారనుకోండి, ఎలా జీవించారో మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, 4వ పాయింట్, మిత్రత్వం. మనం ఏం చేస్తాం, చంద్రశేఖర్తోనే స్నేహం చేస్తాం. చిన్ననాడు స్నేహితుడు కదా, ఇంకోరిని పక్కకు నెట్టేస్తాం, నువ్వు స్నేహితుడు కాదు అంటే. ఎవరు మనకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళని స్నేహితులుగా భావిస్తాం, ప్రతికూలంగా ఉన్నవాడిని దూరం చేసేసుకుంటాం. అందుకే ఆది శంకరాచార్యులు వారు చెప్పారు, శత్రౌ పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ సంధౌ సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రోజ భేదాజ్ఞానం అన్నాడు. మిత్రునిగా చూస్తున్నావు, ఇంకోని శత్రువుగా చూస్తున్నావు. ఒకడిని నా పుత్రుడు అంటున్నావు, నీకు పుట్టిన బిడ్డని నా పుత్రుడు అంటున్నావు, వేరే వాళ్ళని పక్కకు తోసేస్తున్నావు. నువ్వు అభిమానంగా చూడడం లేదు, ప్రేమతో చూడడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుందంటే నీ మనస్సులో ఉంది. ఎక్కడ తేడా ఉందంటే నీ మనస్సులో ఉంది. ఆ మనసులో ఉన్న భేదాభిప్రాయాన్ని పెకలించి వేసేయి. అప్పుడు సర్వస్మిన్న పశ్చాత్మానం, అందరిలో సర్వసమానంగా ఆత్మ దర్శనం జరుగుతుంది. ఆత్మ నాలో ఉన్న ఆత్మ అందరిలో ఉన్నది అన్న వాస్తవాన్ని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు, పత్రిజగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు కానీ అందరినీ సర్వసమానంగా చూసేవాడు. ఆయన తేడాగా చూసేవాడు కాదు. 30 సంవత్సరాల క్రితం ఆయన పరిచయం అయినా కూడా అతన్ని ఒక రకంగా చూస్తాడు, ఈరోజు వచ్చిన వాడిని కూడా ఒకే రకంగా చూస్తాడు.
అంతటి తేడా చూపని గురువు ఎవరన్నారంటే పత్రిచి. ఏ గురువు దగ్గర వెళ్ళినా కూడా మనం ఎన్నో సొసైటీస్ ఉన్నాయి. ఏ మాస్టర్ దగ్గర వెళ్ళినా వాళ్ళు ఆమటి దూరంలో ఉంటారు. చేయి కడపడానికి కూడా వీలు కాదు. మనకి నమస్కారం పెట్టాల్సిందే. ఆయన ఇట్టి అంటాడు, నమస్కారం పెట్టాలి. కానీ ఈయన అలాంటి వాడు కాదు. అంటే అందరినీ సర్వసమానంగా చూస్తాడు. బ్రహ్మజ్ఞాని ఆయన. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణుడు కాబట్టి సర్వసమానంగా చూడగలిగాడు. అంతటి స్థితి అందరికీ రావాలి. అందరికీ వచ్చినప్పుడు ఈ ప్రపంచం స్వర్గతుల్యం అవుతుంది. అంత ఈజీ కాదు. పాట ఉంచండి, 100కో 1,00,00,000 ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అందరూ ఎన్లైటెడ్ మాస్టర్స్ అయితే ఈ ప్రపంచంలో మజా ఉండదు. సగం అటు సగం ఇటో ఉండాలి, అప్పుడే మజా ఉంటుంది. అంటే ఆ సృష్టికర్తకి ఆయన ఆడించేటువంటి నాటకం ఇది. ఆ నాటకంలో అటు సగం ఉంటుంది, ఇటు సగం ఉంటుంది. అది ఎప్పుడు అలాగే ఉంటుంది. మిత్రత్వం. అలాగే మనము మనుషులు మాత్రమే స్నేహం చేస్తాం. కుక్క వస్తూ ఉంటుంది, దూరం చేసేస్తూ ఉంటాం, భయపడిస్తూ ఉంటాం. మరి అన్నిటితోనూ మిత్రత్వాన్ని నెరపాలి. అక్కడ కూడా అవి కూడా ఆత్మస్వరూపాలే కదా. అంత బ్రాడ్ వ్యూస్ ఎప్పుడు వస్తాయి? అందరినీ సర్వసమానంగా సకల ప్రాణుల్ని సర్వసమానంగా చూసినప్పుడే మనలో సర్వభూత దయ ఉన్నట్టు. ఏ ప్రాణిని హింసించకూడదు. సృష్టించే హక్కు లేనప్పుడు ప్రాణాలు తీసే హక్కు మనకెక్కడుంది? ఆ సృష్టికర్త మాత్రమే ఆ సృష్టించే హక్కు ఆయనకు ఉంది. ఆయన తీసిన ఒక అర్థం ఉంది. కాబట్టి పక్కింటి వాటితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేయండి. పక్కింటి వాళ్ళతో మాట్లాడితే ఎలాంటి ఆనందం కలిగించేటువంటి విషయాలు చెప్తాడో మీకు తెలియదు కదా. ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో. పుట్ట పెద్దదిగా ఉండొచ్చు, అందులో పెద్ద పాము ఉండాలని రూల్ ఏం లేదు. చిన్న పాము కూడా ఉండొచ్చు. చిన్న పుట్టలో పెద్ద పాము కూడా ఉండొచ్చు. కాబట్టి పాము అంటే ఇక్కడ ఎవరు లేక ఎలాంటి స్థితిలో ఉన్నాడో ఆత్మ అని తెలియదు కదా. కాబట్టి సర్వభూత దయ ఉన్నవాడే మిత్రత్వాన్ని సకల సృష్టిలోని సకల ప్రాణికోడితో మిత్రత్వాన్ని నెరపగలడు. అలెగ్జాండర్ గురించి తెలుసు కదా మీకు. అలెగ్జాండర్ గురువు గారి పేరేంటి అంటే ఆధ్యాత్మిక గురువు డయోజినిస్. ఆయన గురువు గారి పేరేంటి? డయోజినిస్. ఆయన ప్రపంచాన్నంతా కొల్లగొట్టి తన దేశానికి తిరుగు ప్రయాణం చేస్తూ ఒక ఊరిలో, ఆ దేశానికి సరిహద్దులో ఊరిలో మైటాలు చేస్తాడు. తన శిష్యుల్ని అడుగుతాడు, ఇక్కడ చూడదగిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా, చూడని విశేషాలు ఏమైనా ఉన్నాయో కనుక్కోరండి అంటే వెళ్ళి కనుక్కొని వస్తారు. ఇక్కడ ఏమీ లేవు. కానీ ముసలివాడు ఉన్నాడు, ఆయన పేరు డయోజినిస్. ఆయన చాలా గొప్పవాడు అంట, గొప్ప యోగి అంట. ఆయన మాత్రం మనం దర్శించుకోవాలి అంటే వెంటనే పట్టుకురండి అంటాడు. రాజు కదా, పట్టుకురండి అంటాడు. ఆయన రాడు, మీరే పోవాలి ఆయన దగ్గరికి అంటాడు. కోపంగా వెళ్తాడు. వెళ్ళి, ఏంటి నీ గొప్పతనం, నేను ఎవరు అనుకున్నావు? రాజాది రాజుని, ఎన్నో రాజ్యాలు నేను సంపాదించుకున్నా, ఏంటి నీ గొప్పతనం? సరే, నా గొప్పతనం గురించి తర్వాత చెప్తా. నువ్వెందుకు ఇన్ని రాజ్యాలు కొల్లగొట్టావు, ఎన్నో లక్షల మంది ప్రాణాలు తీసావు, ఎందువల్ల చేసావు ఇవన్నీ అంటే, ఈ ధనమంతా ఎందుకు కొల్లగట్టావు, ఏం చేయాలని ఈ ప్రయత్నం చేసావు అంటే, మా ఊరికి వెళ్ళి
ఈ ధనముతో ఆనందంగా జీవించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను. వెంటనే చెప్తాడు ఆయన, ఇవి ఏవి సంపాదించకుండానే నేను చిన్నతనం నుండి ప్రతిరోజు ఆనందంగా జీవిస్తున్నా అంటాడు ఆయన డయోజనిస్. ఇది నా ప్రత్యేకత. ఏంటి నా ప్రత్యేకత? నీ ప్రత్యేకత ఏంటి అని అడిగావు కదా, ఇదే నా ప్రత్యేకత. చిన్నతనం నుండి ప్రతి క్షణం ఆనందంగా నేను జీవిస్తూ ఉన్నా. ఒక రైట్ మాస్టర్ ఎలా ఉంటుందో వాళ్ళ థాట్ చూడండి. 5వ పాయింట్, నిర్ణయము. చాలామంది డయోజనిస్ దగ్గరికి ఆ సంఘటన అంతా జరిగిపోయిన తర్వాత చాలామంది ఆ ఊరు ప్రజలంతా వచ్చారు డయోజనిస్ దగ్గరికి. అవును స్వామి, మీరు చిన్నతనం ఉంటే ఆనందంగా ఉన్నారు కదా, ఎలా ఉండగలుగుతున్నారు ఆనందంగా అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేనేం చేయను, ప్రతిరోజు నిద్ర లేవంగానే నేను ఒక నిర్ణయం తీసుకుంటా. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, తిండి ఉన్నా తిండి లేకపోయినా నేను సదా ఆనందంగా ఉండాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటా. ఆ నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయానికి కట్టుబడి ఆ రోజంతా నేను ఆనందంగా ఉంటా అని చెప్పాడు. ఆనంద సూత్రాన్ని చెప్పాడు ఆయన. అలాగే మీరు కూడా ఏదైనా సంగీతమే నేర్చుకోవాలనుకున్నారు అనుకోండి, నేర్చుకోవాలని థాటే లేకపోతే మీలో ఎలా నేర్చుకుంటారు? ఆ నిర్ణయమే లేకపోతే ఎలా నేర్చుకుంటారు? ఇప్పుడు ఇక్కడ పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వెళ్ళాలన్న ఆలోచన లేనప్పుడు ఈ జ్ఞానం ఎట్లా అందుతుంది? కాబట్టి నిర్ణయం, ప్రతిరోజు ఆ నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి కట్టుబడి మీరు ఆనందంగా ఉంటారు. ఎట్లయినా కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి నిర్ణయించుకుంటాడు ఆయన. అలాగే ఆనందంగా జీవించగలుగుతున్నాను, ఇదే సూత్రము మీరు కూడా పాటించండి అని చెప్పేసి డయోజనిస్ అందరికీ అడ్వైజ్ చేశాడు. కాబట్టి 5 సూత్రాలు. 1, సరైన దృక్పథం, పాజిటివ్ దృక్పథం. 2, కాల వినియోగం, దుర్వినియోగం చేయడం. 3, పుస్తక పఠనం, ముఖ్యంగా ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి. 4వది మిత్రత్వం, సకల చరా సృష్టితో మిత్రత్వాన్ని నెరపాలి. 5వది నిర్ణయం. మరి చక్కటి అవకాశం ఇచ్చిన పాండురంగ గారికి, విజయలక్ష్మి మేడం ఒకసారి గట్టి క్లాస్ కొడుతూ, అలాగే ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన బ్రహ్మశ్రీ సుభాస్కర్ గారు, వారి గురువు గారు సదానంద గారు కూడా క్లాస్ కొడదాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బ్యాగ్ తేవడానికి కారణం ఏంటంటే 1993-94 2 సంవత్సరాలు గుంటకల్కి ఈ బ్యాగ్తో వచ్చేవాడు పత్రిజ్ గారు. ఇలా సంఖ్యను పెట్టుకొని వచ్చేవాడు. ఈవినింగ్ ప్రతి మంగళవారం 6 గంటలకి అటెండ్ అయ్యేవాడు. 10 రూపాయలు కూడా ఉండేది. దీంట్లో ₹1 కూడా ఉండేది కాదు, కానీ పుస్తకాలు ఉండేవి, చదువుకుంటూ వచ్చేవాడు. కాబట్టి జిప్పు పోయింది, అక్కడ పడేసిపోయాడు, నేను గుర్తుగా పెట్టుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో ఓపిక ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందరూ పొందినాము. కానీ ఆచరణ చాలా ముఖ్యం. జ్ఞానం ఎంత ముఖ్యమో స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అంత ముఖ్యం. కనుక మీరందరూ వచ్చినారు, మనమందరం అటెండ్ అయినాము. మీరందరూ రాకపోతే ఇక్కడ ఏమీ చెప్పడానికి వీలుండదు. కనుక మీరందరూ వచ్చినారా, మనందరం ఉన్నాం, మనమంతా ఒకసారి క్లాప్స్ కొట్టుకుంటాం. అట్లే విజయ్ కుమార్ సార్కి, చంద్రశేఖర్ సార్కి, ముఖ్యంగా ఈ మొత్తం ఇది ఒక రికార్డ్ రూపంలో, ఒక వీడియో రూపంలో మనకి 13 టాపిక్స్ అయినాయి. అన్నీ ఎంతో ఒక సరి అయినటువంటి పద్ధతిలో మనకు అందిస్తున్నటువంటి సాయి
కుమార్ గారు ఒకసారి గట్టిగా క్లాస్